చదువుతున్నారు. ప్రభువా మాకు కూడా ప్రార్థన నేర్పించు అన్నప్పుడు ప్రభు వారికి నేర్పించిన ప్రార్థన ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి మనం చెప్పే ప్రార్థన. అయితే ప్రభు ప్రార్థన నేర్పించాడే కానీ జాగ్రత్త ప్రతి రికార్డ్ చేసేవాడు ఎవరు చేస్తున్నారు రికార్డింగ్ వినండి. ప్రభు ప్రార్థన నేర్పించాడు కానీ ప్రార్థన చేయలేదు. అది ఆయన ఏం చేయలేదు, ఈ ప్రార్థన మాత్రం చెప్పలేదు. దానికి రుజువు ఏంటంటే ఆ పరలోక ప్రార్థన ఒక అంశం ఉంది. మేము మా రుణస్థులను క్షమించినట్లు మీరు కూడా మా రుణములు. ఇది ఎవరికి చెందుతుంది ఈ మాట? పాపులమైన మనకి చెందుతుంది కానీ యేసుకి చెందదు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రార్థన ఆయన చెప్పలేదు. రెండోది, ఈ ప్రార్థన మనం కూడా చెప్పకూడదు వాస్తవంగా. ఎందుకు మీకు చెప్తాను. ఆయన ఒక మోడల్గా ఇచ్చాడు ప్రార్థన. ఇలాగా ఈ విధంగా మీ ప్రార్థన వెళ్ళాలి కానీ ఇది మాత్రం ప్రార్థన చేయమని కాదు ఆయన ఉద్దేశం. హల్లెలూయా. మీకు అర్థం చెప్తాను. ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ లో ముందు ఏముంటుంది? పేజీలో ఇండెక్స్ ఉంటుంది. ఎవడైనా ఇండెక్స్ చదివి ఎగ్జామ్కి వెళ్తాడా? ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? టాపిక్ పేరు, దాని పేజ్, అంతేనా? అది ఎవడైనా చదివి వెళ్తాడు ఎగ్జామ్కి? ఏ బుర్ర ఉన్నాడు పనిచేయడు. ఇప్పుడు మనం చెప్తున్న పరలోక ప్రార్థన ఇండెక్స్ అది. కానీ చదవాల్సింది ఏంటి? లోన్ ఉన్న పేజెస్ సబ్స్టెన్స్ మనం చదవాలి. నా మాట మీకు అర్థం. దేవుని స్తోత్రం చెల్లించాలి. కాబట్టి ప్రభు మనకి వాళ్ళకి నేర్పించింది ఈ మోడల్లో ఉండాలి కానీ ఇది చేయమని కాదు. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ ప్రార్థన జాగ్రత్త చూద్దాం. మనం చెప్పే రెగ్యులర్ ప్రార్థన బట్టి మొదటి 2 వచనాలు చూస్తే పరలోకమందున్న మా తండ్రి నీ నామము. ఎవరి నామం? ఆయన నామం. తర్వాత నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం భూమి యందు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 2 వచనాలు కలిపితే ఎవరున్నారు ఇందులో? ఆయనకే ఉంది. అంటే ఈ 2 వచనాలు దేవునికి చెందినవి. ఇప్పుడు మళ్ళీ కిందకు వస్తే మా అనుదినం. ఇప్పుడు ఎవరికి ఇది? నాకు, నీకు, మనకి. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి మమ్ములను. ఇప్పుడు ఈ వచనాలన్నీ ఎవరికి చెందినవి? మనకు చెందినవి. దీని తర్వాత మళ్ళీ లాస్ట్ ఏముంటుంది? అది కాదు, అడగదు. మనం చెప్పే ప్రార్థన చెప్పండి. మత్తయి సువార్తలో ఉంటుంది. ఆ పదం లేదు బైబిల్. ఏలయ్యనగా ఎల్లయ్య అనలేదు. ఇంకా నయం. అసలు బైబిల్ ఆ పదమే లేదే. ఏలయ్య, ఉల్లయ్య అని. అర్థమవుతుందా? చెప్పండి. అలవాటు చెప్పండి. ఎల్లయ్యంగా నీ రాజ్యము. మళ్ళీ లాస్ట్ లో చెప్పేదేంటి? సరే, పరలోక ప్రార్థన కూడా సోయి లేకుండా చెప్పే ప్రార్థన. చెప్పండి, లాస్ట్ లో చెప్పండి. రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావములు. మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? ఒకసారి పరలోక ప్రార్థన చెప్పండి. అన్నట్టు ఉంది. నీవై. మీరు చెప్తుంటే ఎంత బాగుందో. మా ఎల్కేజీ పిల్లలు చెప్పినట్టుంది. ఒక అబ్బాయి ఊగుతున్నారు, తాడి షర్ట్ ఊగినట్టు గాలికి అలవాటు అయిపోయింది. లాస్ట్ లో మళ్ళీ వచ్చేసరికి ఏముంది? రాజ్యము, మహిమ, ప్రభావము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ ఎవరు చెందింది? ఇప్పుడు జాగ్రత్త ఆ ప్యాటర్న్ చూడండి, ఆ మోడల్ చూడండి, ఆ ప్రార్థన. అబ్బా, అది ఏం దేవుడు నా పొట్టి చెక్కిపోతుంది దాని గురించి చెప్పాలండి. నా సరిపడలేదు నా బ్రెయిన్. మొదటి భాగం నుంచి ఆయన, మధ్యలో వచ్చి నిన్ను నన్ను పెట్టాడు. లాస్ట్ లో మళ్ళీ ఆయనే ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు చెప్తాను.
నీకు పైన ఎవరున్నారు ఇప్పుడు ఈ ప్రార్థనలో? నీ కింద ఎవరున్నారు? అంటే నీ ప్రారంభం ఎవరున్నారు? నీ ముగింపులు ఎవరున్నారు? అందుకే ఆయన పేరు అల్ఫా ఓమేగా. హల్లెలూయా. రైట్, అయితే ప్రార్థనలోకి వచ్చేద్దాం. పరలోకమందున్న నా తండ్రి కాదు, చెప్పండి, మా తండ్రి. అంటే అర్థం ఏంటి? నీకు తండ్రి, నీకు తండ్రి, నీకు తండ్రి, నీకు తండ్రి, నీకు తండ్రి, నాకు తండ్రి, అందరికి తండ్రి. ఇప్పుడు మనందరికి ఏంటి ఆయన? మనందరం ఏమై ఉన్నాం ఆయనకి? మరి ఆయనతో కలుపుకుని మనందరం ఎవరు? కుటుంబం. మరి ఈ మధ్యలో కులాలను గాడిద గుడ్లు ఎందుకు? మనందరం ఎవరు కుటుంబం? ఆయన కుటుంబం. మళ్ళీ దీంట్లో హెచ్చు తగ్గులు ఎందుకు? ఆడి ముందు ఇడికి లేదన్నాం ఎందుకు? అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించు. చెప్పండి, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? చెప్పండి, ఇక్కడ లేడు, పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. మన తండ్రి ఎక్కడ ఉన్నాడు? నీకు ఒక విషయం తెలియదు, పాత నిబంధనలో తండ్రి అనే పదం దేవుడికి లేదు. దేవుడు అంటే భయపడేవారు పాత నిబంధన. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, మహాభీకరుడు, దహించగ్ని. ఆయన మాట వినకపోతే తాడ తీసి అక్కడికక్కడ చంపేస్తాడని భయపడిపోయేవారు పాత నిబంధన. దేవుడు అంటేనే ఠార్. కానీ యేసు ఈ లోకానికి వచ్చి పాత నిబంధనలు మీరు భయపడుతున్న దేవుడు ఆయన కఠినాత్ముడు కాదు, మూర్ఖుడు కాదు, దుష్టుడు కాదు, కోపిష్ఠుడు కాదు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అని చెప్తూ తండ్రి అని మనకు పరిచయం చేశాడు. దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి అంటే అర్థం ఏంటి చెప్పండి? రిలేషన్షిప్. ఏంటది? ఆ సహవాసం. హల్లెలూయా. పరలోకమందున్న ఏమి? పరలోకమందున్న యేసునైనా నేను అని చెప్పుకోవచ్చు కదా? ఆయన చెప్పలేదు. వినండి, ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? నా తండ్రి అన్నాడు, కానీ నేను నా చిత్త ప్రకారం చేస్తాను అనలే. ఎప్పుడైనా అన్నాడా? పోనీ దేవుడు అని ఎప్పుడైనా అన్నాడా? అన్నాడు, ఒక్కసారి అన్నాడు. బైబిల్ అంతా సువార్తలో చూస్తే యేసు ఒకే ఒక్కసారి తండ్రిని తండ్రి అనకుండా నా దేవా నా దేవా అని సిలువలో మాత్రం ఒకసారి పలికాడు. ఎందుకంటే మన పాపం అంతా ఆయనపై మోపబడ్డది. అర్థమైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తండ్రి అనేది చాలా ప్రాముఖ్యమైన విధానం. తండ్రులుగా ఉన్న మనము కూడా ఒకసారి ఆలోచించాలి. తండ్రి అనేది ఒక బిరుదు కాదు. ఇట్స్ నాట్ ఏ టైటిల్, ఇట్ ఈస్ ఎ పొజిషన్. అదొక హోదా, అదొక స్థాయి. ఏంటది? తండ్రి అంటే అర్థం ఏంటి? ఒక స్థాయి, ఒక పొజిషన్. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి అంటే బాధ్యత. తండ్రి అంటే కుటుంబానికి శిరస్సు. ఇప్పుడు చెప్పండి, సృష్టి అంతటికి ఇప్పుడు ఆయన దేవుని పట్టుకుని తండ్రి అన్నామంటే ఆయన సృష్టి అంతటికి కూడా ఆయనే మూలమై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే కుటుంబాన్ని అంతటికి ఆధారమై ఎవరు ఉండాలి? ఇంటి యజమానుడు, తండ్రి. హల్లెలూయా. అంటే తండ్రి అని పిలిచారంటే, డాడీ అన్నారంటే, నానా అన్నారంటే, లేదంటే కొన్ని ప్రాంతాలను బట్టి అయ్యా అన్నారంటే దాని అర్థం ఏంటంటే సర్వము నువ్వే. హల్లెలూయా. అంటే నా జీవిత బాధ్యత అంతా కూడా నీదే. హల్లెలూయా. తండ్రి అంటే అర్థం ఏంటి? బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీలో రెండు ఉన్నాయి. తండ్రి అన్నవాడు నెరవేర్చవలసింది రెండే. ఒకటి, సమకూర్చి కుటుంబాన్ని పోషించాలి. రెండోది, కుటుంబాన్ని సంరక్షించాలి. ఏంటేంటి? రెండే చేయాలి. బాధ్యతలో రెండు భాగాలు. ఒకటి, కుటుంబాన్ని పోషించాలి, సమకూర్చాలి. రెండోది, సంరక్షించాలి. The responsibility of father is of two things. One is provision, second thing is protection. ఈ రెండే తండ్రి అన్నవాడు నెరవేర్చాలి. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్త వినండి. డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ దిస్. ఆదాముకి కుటుంబం దేవుడు ఇవ్వక ముందే
ఆదామును అన్నాడు ఏదైనా వనంలో తీసుకొచ్చి సేద్యము చేయి, అంటే సమకూర్చు, ఆహారాన్ని కూర్చు. రెండోది తోటని కాయ అన్నాడు, అంటే సంరక్షించు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా దేవునిలారా? జాగ్రత్త వినండి. కుటుంబం రాకమునిపే ఆదాంకి దేవుడు నేర్పించింది ఏంటంటే నువ్వు పోషించడం నీ బాధ్యత, సంరక్షించడం నీ బాధ్యత అని ఇచ్చి అప్పుడు తనకేమిచ్చాడు? కుటుంబాన్ని ఇచ్చాడు. జాగ్రత్త వినాలి. దాని అర్థం ఏంటంటే ఆదామా, నువ్వు నీ కుటుంబాన్ని పోషించేవాడు అయితే, జాగ్రత్త వినాలి, డోంట్ మిస్ ఎనీథింగ్. నువ్వు నీ కుటుంబాన్ని పోషించేవాడు అయితే నేను నిన్ను పోషిస్తాను. నేను పోషిస్తే నువ్వు పోషించను కాదు. ఓ మై గాడ్. నువ్వు నీ కుటుంబాన్ని సంరక్షిస్తే నేను నిన్ను సంరక్షిస్తాను. హల్లెలూయా. అంటే చెప్తాను వినండి, మనం రివర్స్ తీసుకుంటాం దాన్ని. అలా కాదు. ఆదాముకి ఏమిచ్చాడు? పని చేయమన్నాడు. ఏ పని చేయమన్నాడు? సమకూర్చు, సంపాదించు, రాబోతున్న కుటుంబాన్ని పోషించే సామర్థ్యం కలిగి ఉండు. నువ్వు నీ కుటుంబాన్ని పోషిస్తున్నావు నాకు కనబడితే నేను నిన్ను పోషిస్తాను. నువ్వు నీ కుటుంబాన్ని సంరక్షిస్తున్నట్టు నేను చూస్తే నేను నిన్ను సంరక్షిస్తాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు కుటుంబం పోషించబడాలన్నా, కుటుంబం సంరక్షించబడాలన్నా ఫైనల్ ఎక్కడి నుంచి రావాలి? అది పై నుండి, తండ్రి నుంచి సప్లై రావాలి. హల్లెలూయా. మీరు ఎంతమంది డాడీస్ ని రెస్పెక్ట్ చేస్తారు? రెస్పెక్ట్ చేసే డాడీస్ ఉన్నారా? మీ పక్క మొహాలు చూసి చెప్తున్నారంటే మీకు లేదని అర్థంని చేతివ్వండి, నేను చూశానండి. మీలో ఎంతమందికి ధైర్యంగా, నిజంగా, యథార్థంగా, పరిశుద్ధాత్మ ఎదురుగా మీరు చెప్పగలరు? నా సర్వం నా డాడీ, నాకు ఏది కావాలన్నంత మా డాడీ ఇస్తాడు, ఎలాంటి సంరక్షణ కావాలి మా డాడీ ఇస్తాడు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు చెప్పండి. నాకు ఛాలెంజ్. బిరుదైతే ఉంది కానీ ఆ స్థానం, పొజిషన్ ఉందా? అయితే మీలో ఎవరు ధైర్యం చేయలేదు కాబట్టి చెయ్యెత్తి చెప్పడానికి, మా నాన్న అంత గొప్పోడని చెప్పడానికి నువ్వు ధైర్యం చాలదు కాబట్టి ఓకే, ఐ కమ్ టు దట్ పాయింట్ లిటిల్ బిట్ స్లో. ఇంకోటి వస్తాను. పరలోకమందున్న మన తండ్రిని మనం ఎందుకు నమ్మమో, ఎందుకు అంత తొందరగా ఆయన్ని అర్థం చేసుకోలేమో, ఆయన ప్రేమామయుడని ఎందుకు అర్థం చేసుకోలేము అంటే, నీ లోకంలో ఉన్న నీ తండ్రి ఉన్నాడు చూసారు, శారీరక తండ్రి, తన స్వభావం, తన సామర్థ్యం, తన పరిస్థితిని చూసినప్పుడు ఓహో ఈ డాడీ లాగా ఆ డాడీ కూడా ఉంటాడా అన్న విధంలో ఆయన్ను రెస్పెక్ట్ చెయ్యు. ఆయన ప్రేమ నీకు అర్థం అవ్వదు. ఉదాహరణకి నేను చిన్నప్పుడు చేసే తప్పులు మీలో ఎవరు చేసి ఉంటారు? నేను తప్పు చేసినట్టు తెలిస్తే మా నాన్న భలే ముద్దులు పెట్టేవాడు. మామూలు ఉండేది కదా ముద్దు. నాన్న ఇంకోసారి చేయను అంటే ఆహా, ఆయన కోపం తీరాలి, కర్ర విరిగిపోవాలి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ మై ఫాదర్. అది మా నాన్న చూసి 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 పరలోకమందున్న తండ్రిని పిలవాలంటే ఆ డాడీ కూడా ఇలాంటి వాడేమో, సారీ అన్నా కూడా క్షమించడేమో, కోపం తీరేగా దాకా తంతాడేమో. మా నాన్న ఏది నేను అడిగిందల్లా ఇవ్వలేకపోయాడు, ఆ డాడీ కూడా అలాగే ఇవ్వడేమో. ఎవరికైనా అర్థమవుతున్న మాటలు? నీ భూలోకమందున్న తండ్రి, ఆ తండ్రిని ప్రతిబింబించకపోతే నువ్వు ఆయన నమ్మడం కూడా అదే కష్టం. ఎవరికైనా అర్థమైంది ఈరోజు దేవుని మాటలు? దేవుని స్తోత్రం చెల్లించాలి. చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను దేవుని వాక్యం. అందుకే సంఘాన్ని రమ్మన్నాను ఈ రాత్రి కాలం. నా మాట్లాడుతూ దేవుని స్తోత్రం చెల్లించాలి. కానీ రాత్రి కాలమందు దేవుని సేవకులు మీకు మాట చెప్తాను, నీ భూ సంబంధమైన తండ్రి లాంటి తండ్రి పరలోకమందున్న తండ్రి కాదు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినా మళ్ళీ నేను వస్తానంటే రెండు చేతులు చాపి నిన్ను ప్రేమతో స్వీకరించగలిగిన వాడు. హల్లెలూయా. నువ్వు తప్పు చేస్తే మీ నాన్న అనొచ్చు, గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఐ డోంట్ వాంట్ టు సీ, గెట్ లాస్ట్, మళ్ళీ నాకు కనబడక రాదు. కానీ ఆ పరలోక తండ్రి అలాంటి కాదు. ప్రభా నాకు దిక్కు లేదు,
నేను తప్పు చేశాను అంటే ఆయనే వస్తాడు నిన్ను కౌగిలించుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఉన్న తండ్రికి చూడండి, కొన్ని విషయాలు తండ్రులు నెరవేర్చరు, వాకున్న సామర్థ్యాన్ని బట్టి. దే కాంట్ డూ, దే ఆర్ హెల్ప్లెస్. ఆ హెల్ప్లెస్నెస్ ఆఫ్ నీ ఫాదర్ని ఇక్కడ చూసి ఆ పరలోకమందున్న తండ్రి కూడా హెల్ప్లెస్ అని ఒకవేళ మనం అలాంటి అభిప్రాయాలు ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ వై వి డోంట్ బిలీవ్ ద హెవెన్లీ ఫాదర్. ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు, సర్వ ఐశ్వర్యం కలిగిన వాడు. నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికి సమర్థుడైన. భూలోకంలో ఉన్న తండ్రికి హద్దులు ఉండొచ్చేమో, లిమిటేషన్స్, కానీ పరలోకమందున్న తండ్రికి లిమిటేషన్స్ లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మా ప్రేసి గీతంలో చదువుతున్నప్పుడు బికమ్ ఫీజు కట్టడం అంటే ఎక్కడ దాకా భారం, మూటలు కట్టాలి. అక్కడ ఒక్కొక్కసారి ఫీజు కట్టడానికి నా దగ్గర ఏముండేది కాదు. 60,000 65,000 ఎంతో కట్టాలి నేను ఒక టర్మ్లో. ప్రైజ్ నా దగ్గర లేదనంటే మరి ఎలా డాడీ నువ్వు కట్టకపోతే ఎలాగా? నేను అనేమని, ఈ డాడీ కట్టడం ఫెయిల్ అయితే నీకు ఇంకో డాడీ ఉన్నాడు, ఆ డాడీకి చెప్పు, మా డాడీకి ఇస్తే మా డాడీ నా ఫీజు ఇక్కడ కడతాడని అడుగు. అప్పుడు మాత్రమే తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఈ భూలోకంలో డాడీ ఫెయిల్ అయిపోతే చేయలేనండి. పిల్లలుగా మీరు ఎవరిని అడగాలి? ఆయన ఏమని అడగాలి? నాకివ్వు కాదు, మా డాడీకి నువ్వు ఇవ్వు, మా డాడీ నాకు ఇస్తాడు. అర్థమైన చప్పట్లు కొట్టి పిల్లలు, మీ తండ్రి మీకు చూడండి, ఏ తండ్రికి చేయకూడదని ఎవ్వరికి ఉండదు. తన పిల్లలంటే తనకి చాలా మమకారం. పిల్లలు అది ముందు అర్థం చేసుకోవాలి. ప్రతి తండ్రికి పిల్లలకి ఏదో గొప్ప చేయాలని ఆరాటం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యాస్ చిల్డ్రన్ అబౌట్ యువర్ ఫాదర్. హీ వాంట్స్ యూ టు బి గ్రేట్, హీ వాంట్స్ టు గివ్ యూ ఎవ్రీథింగ్. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని ఆశ ఉంటుంది. అలాంటి తండ్రులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నా బిడ్డలు అడిగేదానికంటే ఎక్కువ ఇవ్వాలనుకున్న తండ్రులు ఎవరైనా ఉన్నారా? లేరా? చాలా స్లోక్ చేతులు ఎత్తున్నారు, చేతులు తిప్పండి. కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు పరలోకమందున్న తండ్రిని మీరు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి, నువ్వు నాకు ఈ భూలోకంలో ఇచ్చిన తండ్రి, తనకు ఆశ ఉన్నా కూడా తనకున్న సామర్థ్యాన్ని బట్టి చేయలేని స్థితిలో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో. నా తండ్రి చేతుల్ని బలపరిచి నా తండ్రి నాకు సహాయం చేసేలాగా నా తండ్రికి అనుగ్రహించు అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రార్థన వింటాడు ఆయన. గట్టిగా చెప్పడం కొట్టి మరి మా ప్రేసి ఏమని ప్రార్థన చేసేది ఆ గదిలో నాకు తెలియదు, కానీ ఆశ్చర్యకరంగా డబ్బులు సమకూర్చేవాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? మీరు ఎప్పుడు ఇన్నోటి బాగుండే. హల్లెలూయా. ఆయన సమకూర్చేవాడు. కానీ తండ్రులుగా మనం కూడా మన బిడ్డలకు ఎప్పుడైతే సమకూర్చేవారుగా కనబడతామో ఆ నమ్మకం ఆయన కలిగినప్పుడు నీకు ఖచ్చితంగా ఫ్లో ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నీ కుటుంబాన్ని సంరక్షించే తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు కూడా ఆయన ఏం చేస్తాడు? ప్రొటెక్షన్ ఇస్తాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించండి. మీలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నా సర్వం ఎంత నా తండ్రి, ఈ భూలోకంలో ఉన్న మా డాడీ అని? మై ఎవ్రీథింగ్ ఇస్ మై డాడీ, మై హీరో ఇస్ మై డాడీ ఇస్ హీరో అని ఎవరని చెప్పగలరు ఇక్కడ? ఏది అడిగినా మా డాడీ నో అండు, ఏదన్నా నో అండు. ఓకే, ఐ విల్ గివ్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ ప్రొవైడ్ యూ, ఐ విల్ గివ్ యూ కంఫర్ట్. ఎవరైనా చెప్పగలరా మా డాడీ సర్వం అని? దానివలన ఆయన సర్వం అని చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. కొంతమందికి అయితే తండ్రి లేరు. హల్లెలూయా. కొంతమందికి ఉన్న బాధ్యత లేదు, కొంతమందికి బాధ్యత ఉన్న చేయలేని పరిస్థితులు, కొంతమంది చేయగలిగి కూడా చేయరు. నా మాటలు వింటున్నారా? మరి ఇలాంటి కుటుంబ సామర్థ్యం ఏంటి అలాంటి తండ్రులు ఉన్నప్పుడు అని అంటే
తండ్రి లేనప్పుడు ఏంటంటే పరలోకమందున్న తండ్రి చెప్తున్నాడు, ఈ భూలోకంలో నీకు తండ్రి లేనప్పుడు నేను డైరెక్ట్ సప్లై నేను నీకు ఇస్తాను. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఉన్నవారు ధన్యులా, తండ్రి లేని వారు ధన్యులా? గట్టిగా చప్పట్లు కొట్టి వాట్ ఏ గాడ్ హి ఇస్. ఆయన మామూలు దేవుడు కాదైనా, నువ్వు అనుకుంటున్నవాడు కాదైనా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నా నీ తల్లిదండ్రులు విడిచినాను నేను విడవను, తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తాను, తండ్రి వలె నేను నిన్ను జాలి చూపిస్తాను అంటున్నాడు. వాట్ ఏ గాడ్ హి ఇస్. హల్లెలూయా. చెప్పండి, తండ్రి. తండ్రి అన్నవాడికి ఏంటి? బాధ్యత. తండ్రి అంటేనే మారు పేరు రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యతలో రెండు క్రియలు ఉంటాయి. ఒకటేంటి? సమకూర్చేవాడి కుటుంబం కోసం, రెండోది సంరక్షించేవాడై ఉండాలి. సంరక్షించేవాడు అంటే దేవుడు కనబలం ఇచ్చిన చితకొట్టి మనకి కాదు, బెల్ట్ తీసుకొని కర్రలు తీసుకొని, నో, ఆ కుటుంబానికి అడ్డు ఉండాలి. అలాగే తప్పులు చేస్తే దాన్ని కప్పిపుచ్చడం కాదు, సరి చేసేవాడై ఉండాలి. సరే, టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది వేరే సరికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ రాత్రి కాలం? వినండి, బైబిల్ అంటుంది, ఎందరైతే ఆయన అంగీకరించురో, యోహాను 1:12, వారందరూ దేవుని పిల్లలుగా పిలువబడడానికి వారికి అధికారం అనుగ్రహించెను. ఎందరైతే ఆయన అంగీకరించరో అంటే ఎవరిని అంగీకరించిన వారు? యేసుని అందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. తండ్రి వారిని కూడా ఏమని పిలుస్తాడు? తన కుమారులను పిలుస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు కుమారులమే? ఆయన యేసు కుమారులమా, తండ్రి కుమారులమా? తండ్రి కుమారులం. మరి ఇప్పుడు యేసు ఏంటి మనకి? బ్రదర్. యేసు ఏంటి మనకి? హిస్ బ్రదర్. నేనే నా సొంత మాటలు చెప్పట్లేదు, బైబిల్ చెప్తున్నా. చూస్తారా? అక్కడ ఒక మాట నేను చెప్తాను. మా తల్లి మరియా సహోదరులు వచ్చారు యేసుని చూడడానికి. అప్పుడు శిష్యులు లోనికి యేసుతో చెప్తున్నారు, మీ తల్లి సహోదరులు వచ్చారు, నేను చూడండి. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా తల్లి, నా సహోదరుడు, నా బ్రదరు, నా సిస్టర్ అందరూ. హల్లెలూయా. అయితే తీయండి, యోహాను సువార్త 20:17 త్వరగా. I want to come into very important point today. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక. నువ్వు ఇంకా మైక్ పట్టుకోలేదు గనుక. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక. చూడండి, మగ్దలేని మరియతో పునరుద్ధానుడై మాట్లాడుతున్న మొదటిసారి మాటలు పునరుద్ధానుడై. మళ్ళీ చదువు. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక. ఎవరి దగ్గరికి ఎక్కిపోలేదు? తండ్రి దగ్గరికి. మళ్ళీ తండ్రి. హల్లెలూయా. నన్ను ముట్టుకొనవద్దు. నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. నీ సహోదరులు ఎవరు? శిష్యులు. నేనేమైనా అబద్ధం చెప్పాను అనుకున్నాను? యేసు బ్రదర్ అని ఆయనే చెప్పాడు, నా సహోదరులని. చదువు మళ్ళీ, ఆమెకే చదువు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు. ఆగండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నా తండ్రియు మీ తండ్రియు. దాని అర్థం ఏంటో తెలుసా? వినండి, చూడండి. నేను ఈ లోకంలో, ప్రభు అన్నాడు, చెప్పగానే చెప్తున్నాడు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను, వినండి, తండ్రి ఏమొచ్చి పరలోకంలో ఉన్నాడు, ఈయనేమొచ్చి భూలోకంలో ఉన్నాడు. మీకు అర్థంగా చెప్తాను. పరలోకంలో ఆయన దేవుడు, భూలోకంలో ఈయన దేవుడు. అయినప్పటికీ ఎవరి మీద ఆధారపడ్డాడు యేసు? ఆయన చెప్పకనే చెప్తున్నాడు, నా తండ్రియు మీ తండ్రి. అంటే అర్థం ఏంటంటే, నేను ఈ భూలోకంలో ఉన్నప్పుడు నా తండ్రిని ఎలాగ అన్ని విషయాలు ఆధారం చేసుకున్నానో, మీరు కూడా ఆ తండ్రినే ఆధారం చేసుకుని ఉండాలి. అన్ని ఆయన దగ్గర నుంచి మీకు సప్లై రావాలి. హల్లెలూయా. నా దేవుడును మీ దేవుడునైన, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని, ఆయన దగ్గరికి వెళ్తున్నానని వారితో చెప్పమని. దేవునికి స్తోత్రం. నా పాయింట్ అంతా, ప్రభు తన శిష్యులు ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? బ్రదర్స్. సో హూ ఇస్ జీసస్ టు us? He is a brother, divinely brother. దైవత్వం కలిగిన సహోదరుడు వారికి. ఎంతగా తగ్గించుకున్నారు. హల్లెలూయా. అది ఉదయం వాక్యం విన్నారా మీరు?
తండ్రి అయిన దేవుడు తన మృతుల్లో నుంచి లేపి ఆయన తీసుకెళ్లి అత్యున్నత సింహాసనపై తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టి 2:6 బట్టి అదే ఎఫెసీ పత్రిక అంటాడు, మనల్ని కూడా ఆయనతో పాటు లేపి ఆయనతో పాటు అక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు మన సహోదరు కాబట్టి, మన ఆయన సహోదరు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే మనల్ని కూడా అక్కడ కూర్చోబెడతాడు. ఆయనకి ఎంత అధికారం ఉందో నీకు అంత అధికారం. అర్థమైన చెప్పలేదు. ఇది నమ్మితే జరుగుతుంది. వింటే కాదు ఏం కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థం అవుతుంది దేవుని వాక్యం? హల్లెలూయా. దేవుని వాక్యం ఇది. యు హావ్ టు వెరీ వెల్ అండర్స్టాండ్ దిస్ వర్డ్స్. ఎంత అద్భుతం! తండ్రి, వాట్ ఎ ఫాదర్ వి హావ్ ఇన్ హెవెన్. అందుకే పరలోకమందున్న మా తండ్రి, నా తండ్రి కాదు, మనందరం కలిసి ఆయన తండ్రి అని పిలవాలి. అంటే మనందరం ఎలా ఉండాలి? కుటుంబంలా ఉండాలి. అంటే మనందరిలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. మనందరిలో ఏముండాలి? ఆ రిలేషన్షిప్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఓకే, అక్కడ వారు బాగుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, లెట్ us stop here. నీ నామము, నీ పేరు పరిశుద్ధపరచబడును గాక. అంటే అర్థం ఏంటి? సర్ఫేస్ కడగాల, ఫెనాయిల్ వేసి తొడవాలని పేరు. ఏం చేయాలి ఇక్కడ అని అంటే అందరూ చెప్పండి, పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ప్రత్యేకం, స్పెషల్, యూనిక్. ఆయనతో సరిపోల్చబడిన వాడు ఇంకొకడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి దేని బిడ్డలారా, ఈ సృష్టి అంతా ఎవరి ద్వారా చేయబడ్డది? తండ్రి. హెబ్రీ 11:3 చూస్తే సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే లేని దానిలో నుంచి సమస్తాన్ని చేశాడు. ఈయన చదువుతున్నారు చూసారు, చదువు నీళ్ళు ఇది ఇంటర్మీడియట్, డిగ్రీలు, బుగ్రీలు, ఇంజనీరింగ్లు, ఆలింగులు, ఈ బింగులు చదువుతున్నారు చూసారా? మీరు నేర్చుకున్న సైన్స్లో ఒకటి ఉంది, గుర్తుందా? సార్ మీకు గుర్తుందా? యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ ఇట్, ఐ థింక్ రైట్ ఫ్రమ్ 8th క్లాస్. గుర్తుందా మీకు? ఎవ్రీథింగ్ ఈస్ మేడప్ ఆఫ్ మ్యాటర్. ఉందా సైన్స్లో? కెమిస్ట్రీ వచ్చింది ఉందా? ఏంటి? ఎవ్రీథింగ్ ఈస్ మేడప్ ఆఫ్ అంటే ఏంటి? మాలిక్యూల్స్, యాటమ్స్, ఇవన్నీ కాంబినేషన్ అయితే ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్చర్స్, అంతేనా? వెళ్తాయా? అంటే ఉంటేనే కానీ ఇంకోటి చేయడం కావదు అని సైన్స్, దొంగ సైన్స్ చెప్తుంది. అంటే అబద్ధాలు. కానీ బైబిల్ అంటుంది ఏమీ లేని దాంట్లోంచి సృష్టించిన తండ్రి అయి ఉన్నాడు, సమస్తమును కలగజేసినవాడు. వాట్ ఏ బైబిల్ ఇట్ ఇస్. హల్లెలూయా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి ఉండలేదు. కలిగి ఉన్న సమస్తము మళ్ళాగా పాలు నీళ్ళు కలిపి అమ్మేసి రకం కాదు ఆయన. లేని దాంట్లోంచి చేయగలడు. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. నీ పరిస్థితులు ఎంత బాగోలేకపోయినా ఆయన నీకు కార్యం చేయాలనుకున్నది లేని దాంట్లో నుంచి కూడా చేయగలదు. లేని దాంట్లో అప్పటికప్పుడు చేయగలదు. ఓ ఎవరైనా నీకు స్వస్థత ఇవ్వాలంటే ఏమి లేని టాబ్లెట్, సర్జరీ ఏదైనా అప్పటికప్పుడు నేను బాగు చేయడానికి సమర్థుడు. చెప్పండి, నా సర్వము ఆయనే. అంతేనే చెప్పండి. అర్హతే మీరు ఎక్కువ అరుస్తుంటే మీకు విశ్వాసం తప్పు ఉందేమని నాకు డౌట్ వస్తుంది. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, నా సర్వము నా తండ్రి. హల్లెలూయా. మీరు ఎవరన్నా మా ప్రైజ్ దగ్గర వచ్చి నన్ను తిట్టాను, నేను లేనప్పుడు ఒకసారి తిట్టి చూడండి. చూడడానికి సాఫ్ట్గా ఉంది కానీ చీట్ చేస్తుంది మిమ్మల్ని. ఆ మాట మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్పనా? నన్ను ఏమన్నా తిట్టి ట్రై చేయండి, దుర్మార్గుడు ఈ సుజని అనండి, మా ప్రైజ్ గారు అక్కడ ఏది ఉంటే అది పట్టుకుంటుంది. హల్లెలూయా. నా మాట ఏంటన్నారా? అలాగే నేను సర్వం కాదు, నా సర్వం ఆయన. హల్లెలూయా. అందుకే నా పిల్లలకి ఏది ఇచ్చినా ముందు చెప్తాను,
చూడు, పరలోక తండ్రి ఇచ్చాడు కాబట్టి నేను మీకు ఇవ్వగలుగుతున్నాను. నా దగ్గర ఏం లేదు, ఆయన ఇచ్చాడు, మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. వినండి, ఎంతమంది మీలో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మీ తండ్రులు కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి సర్వము. నిజంగా మాకు తినడానికి లేకపోయినా కూడా, ఉండడానికి లేకపోయినా కూడా ఏదో ఒకటి చేసి, ఏదో కష్టపడి, తల కిందల ఈ అవమానాలు నిందలు రాత్రి పగల కష్టపడి, మా నాన్న ఎప్పుడు మాకు ఏ లోటు చేయలేదు. ఏదో ఒకటితో నింపేవాడు మమ్మల్ని, ఏదో విధంగా మమ్మల్ని సంరక్షించేవాడు. ఒక్క చేయి కడితే దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్క చేయి ఎవరన్నా నా తండ్రి అలాంటి వాడు, నా సర్వము మా తండ్రి అలా చెప్పగలరు ఎవరన్నా? లేదు. ఈ భూ సంబంధమైన తండ్రికి ఎక్కడో కొన్ని విషయాల్లో లోపాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏదో విషయాల్లో బలహీనత ఉంది. హల్లెలూయా. కానీ ఆ పరలోకపు తండ్రి అన్ని విషయాల్లో ఆయనే సర్వం. హల్లెలూయా. ఆయన లేకపోతే సృష్టి లేదు. అలాంటి దేవుణ్ణి వినండి, ఎలా చుల్లకనగా నువ్వు పిలవగలవు? ఎంత ప్రత్యేకంగా పిలవాలి ఆయన్ని? మనం పరలోకమందున్న తండ్రి అన్నప్పుడు మీకు అర్థం నేను చూడండి, అబ్బా ఏసీ స్తోత్రం, ప్రభా నీకు వందనాలు. ఇప్పుడు నేను పరలోక తండ్రి అనగానే నేను ఇప్పుడు ఇలా కూర్చోకూడదు. నా సర్వమని నేను నమ్మినప్పుడు పరలోకమందున్న నా తండ్రి అని ఇప్పుడు ఏం చేశాను? ప్రత్యేకించానండి. పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా దాన్ని పరిగణించేది పరిశుద్ధత. వేరే వాళ్ళతో కలపను. మీ మమ్మీ గురించి మాట్లాడేది వేరుగా ఉండదు, నీ సహోదరు గురించి మాట్లాడేది వేరుగా ఉంటుంది, మీ అన్నతమ్ముల గురించి మాట్లాడితే వేరుగా ఉంటుంది, మీ అక్క చెల్లెల గురించి మాట్లాడితే వేరుగా ఉంటుంది. కానీ డాడీ అనేసరికి డాడీ గురించి ఎక్కువ మాట్లాడక జాగ్రత్త. దాన్ని ఏమంటారు తెలుసా? పరిశుద్ధ. అర్థమైన వాళ్ళు చెప్పలేదు ప్రభు. Everything is daddy. ఒకసారి మా ట్రేసీ అంటది, మరి పిల్లలు ఎప్పుడైనా విన్నారు లేదు పిల్లలు, డాడీ నేను ఎప్పుడు ఏదైనా సరే అంటావు డాడీ, ఒకసారి నో ఎందుకు అనవా అంటాడు. హల్లెలూయా. నా గుండి కాదు, ఎక్కువై కాదు. వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు నన్ను అడిగిందంటే ఏ ఉద్దేశంతో అడిగింది? ఇవ్వగలిగిన డాడీ ఇస్తాడనే కదా. మరి దాన్ని నేను నిలుపుకోవాలా లేదా? అర్థమైన వాళ్ళు చప్పలు కొట్టి డాడీ స్కెప్ అదే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పిల్లలు అడిగాను, నోరు కూర్చొని నీ మొహం మమ్మీస్ అంటారు. ఈ మాటలు ఖచ్చితంగా అంటారు. సాధారణంగా డాడీ ఆ మాట అంటారు. మమ్మీకి తెలియకుండా తీసుకొచ్చాను ఇస్తాడు. అలాంటి ఎవరుంటే సీక్రెట్గా హల్లెలూయా నమ్మ చూపించుకోండి. హల్లెలూయా. మా మెంటూ ప్రేజ్ అలా చేసాం అనుకోండి. హల్లెలూయా. చాలా కాస్ట్లీ కొనేవాడిని. వచ్చాక ట్యాగే తీసేవాడు. అక్కడే తీసేసి ఎంతండి అని. ఆ రోజులది 1500 జస్ట్ 500. అయితే పర్లేదు చెప్పాను కదా రేట్. హల్లెలూయా. కారణం ఏంటంటే వినండి పిల్లలు, మీరు ఇది నేర్చుకోవాలి. ప్రతి డాడీకి, నీ డాడీకి నువ్వు ఎప్పుడు గొప్పగా కనబడాలనే ఆశ ఉంటుంది. నా పిల్లలు గొప్పవాడై ఉండాలి. నేను ఎలాగున్నా పర్వాలేదు, నా పిల్లలు గొప్పగా ఉండాలి. నా పిల్లలు చాలా గొప్పగా సంరక్షించబడాలి. అర్థమైన దేవుస్తుంది. ఒకసారి నీ డాడీకి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి నీ డాడీ ఏడ్చాడు, నా పిల్లలకి ఇవ్వలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, కన్నీరు కాల్చుంటాడు. పక్కకి వెళ్ళి తల వచ్చుకుని నా పరిస్థితి ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. ఏ తండ్రి తన పిల్లలు చేయకుండా ఉండాలన్న ఉద్దేశంలో, ఒకవేళ తండ్రికి వ్యసనాలు, తాగే వ్యసనం ఉన్నా కూడా, తాగినా కూడా అయ్యో నా పిల్లలు చేస్తుంటే బాగుండే, మనమైతే మూర్ఖంగా మాట్లాడతాం, కఠినంగా మాట్లాడతాం. కానీ ఒక విషయం మర్చిపోదు, వారిలో కూడా రక్తం ఉంది, ప్రేమాప్యాయతలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఒక పని చేస్తాను నేను, నీ తండ్రి నీకు ఏమి ఇచ్చినా ఎప్పుడైనా
నీకు సమకూర్చి నేను సరిగా పోషించపోయినా, నీకు సరిగా సంరక్షణ ఇవ్వకపోయినా, నీ తండ్రి నువ్వు గొప్పగా కనపరచాలి. ఎందుకంటే చెప్పమంటే చెప్తాను, చెప్పనా? ఈరోజు ఏ అందం చూసుకుని గర్విస్తున్నావో, ఏ తెలివితేటలు బట్టి నువ్వు ఆనందిస్తున్నావో, అది నీ తల్లి ఇవ్వలేదు. నీ తల్లి సంచి ఇచ్చింది, ఆ సమర్థత ఇచ్చింది నీ తండ్రి. ఈరోజు నువ్వు అలాగున్నావంటే అది నీ తండ్రి. ఒకసారి నీ తండ్రికి గట్టిగా ఇవ్వాలి. ఈరోజు నేను అందంగా ఉన్నానంటే, ఈరోజు నేను పొలంగా ఉన్నానంటే, ఈరోజు జ్ఞానం నాకు ఉందంటే, ఈరోజు నేను ఏదైనా ఉన్నానంటే అది మా డాడీ నాకు ఇచ్చాడు, నాట్ మమ్మీ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏది ఇవ్వకపోయినా నేనంటూ ఉండడానికి డాడీ ఇచ్చాడు. హల్లెలూయా. రండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వేరే పేర్లు ఎవరివి ఎలా పిలిచినా నిన్ను పిలిచేటప్పుడు మాత్రం నేను చాలా జాగ్రత్తగా, చాలా ఘనంగా, చాలా ప్రత్యేకంగా, చాలా తగ్గించుకుని, చాలా ప్రేమతో, చాలా కృతజ్ఞతతో, చాలా ఘనపరుస్తూ తండ్రి అని నేను పిలుస్తానని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, పరలోకమందున్న నా తండ్రి సర్వమై ఉన్నాడు. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అప్పుడు నువ్వు ఎలా పలకాలి ఆయన మాటని? చాలా జాగ్రత్తగా. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హిస్ నేమ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వేరే విషయానికి వస్తున్నాను. అసలే ఆయన నామము పరిశుద్ధ నామం. ఎంత చెప్పండి, నామం. చూడండి, తండ్రికి బోల్డ్ అని పేర్లు ఉన్నాయి, సుమారు 300 పేర్లు ఉన్నాయి. కానీ రాత్రి 3 ప్రాముఖ్యమైన పునాదులు కలిగిన పేర్లు మీ ముందు ఉంచుతాను. ఐ వాంట్ యంగ్స్టర్స్ టు లెర్న్ దిస్ వెరీ సీరియస్లీ, అండ్ ఐ వాంట్ యు టు బి వెరీ వెరీ what to say well versed in what I'm saying, the things now. మీరు దాంట్లో పాండిత్యం సంపాదించాలి. బైబిల్ ఆషామాషి పుస్తకం కాసుమా, ఈ రాత్రి మీరు అది గ్రహిస్తారు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఆ 3 పేర్లు ఎందుకు చెప్తానంటే, ఆయన పేరు మీరు ఉచ్చరిస్తున్నప్పుడు పరిశుద్ధత అంటే అదేంటి, స్పెషల్గా పిలవాలి. నువ్వు పరిశుద్ధపరచాలి, ఆయన పరిశుద్ధుడే, నువ్వు నేనే పాపి. పరిశుద్ధపరచడం అంటే అర్థం ఏంటంటే చాలా ఘనంగా పలకాలి. హల్లెలూయా. ఎందుకు పలకాలనేది 3 పేర్లతోటి నేను ఆయన్ని మేము వివరించడానికి ఇష్టపడుతున్నాను. మొదటి 3 ప్రాముఖ్యమైన పునాదులు కలిగిన పేరులో మొదటి పేరు ఎలోహిం. ఎలోహిం, ELOHIM, ఎలోహిం. హల్లెలూయా. వింటున్నారా? తీయండి. ఆది కాండం 1వ అధ్యాయం. అలా పైనుంచి కిందకు ఒకసారి స్కాన్ చేశాను కళ్ళతోటి, చదవద్దు. అక్కడంతా మీకు మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు దేవుడు 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 అంతేనా ఉంది. ఈ దేవుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే GOD అని క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుంది. గాడ్ అంటే GOD అని ఇంగ్లీష్ బైబిల్లో ఉందంటే అది ఎలోహిం. అంటే చెప్పండి, ఎలోహిం. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే, వినండి, ఆది కాండం 1వ అధ్యాయం ఆయన ఏం చేశాడు? అంతా కలగజేశాడు. అంటే ఆయన శక్తిని చూపించాడు, ఆయన శక్తితో కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఎలోహిం అంటే తండ్రి యొక్క శక్తి అని అర్థం. హల్లెలూయా. కార్యములు చేయవాడు, ఖాళీని నింపేవాడు ఎలోహిం అంటే. అందుకే శూన్యముగాను నిరాకారం ఉన్న సృష్టిని ఆయన నింపాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించాడు. అందుకే 1వ అధ్యాయం అంతా ఏమంటది? దేవుడు అంటే అర్థం ఏంటి? ఎలోహిం అంటే అర్థం ఏంటి? శక్తివంతుడైన తండ్రి. హల్లెలూయా. అంటే గాడ్ ఈస్ పవర్. చెప్పండి, గాడ్ ఈస్ పవర్. పవర్ లేకుండా చెప్తారు, గడి చెప్పండి. God is power. నువ్వు ఎంత పవర్ఫుల్ చెప్తా ఆ పవర్ నీకు వస్తుంది. చెప్పండి, పొగరా? పవర్ అన్నారా?
ఒక మాటలో చెప్పండి, అది పొగరైనకి. దయచేసి నేను చెప్తాను అని మాట. హల్లెలూయా. చూడండి, కార్యాలు చేసేటప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? మనుషులు ఉన్నారు ఎక్కడైనా? ఆదాము ఉన్నాడు అందులో? లేడు. అందుకే ఎలోహీం అంటే శక్తివంతుడు, కార్యాలు చేసిన వాడు. హల్లెలూయా. 2వ అధ్యాయం స్కిప్ అవ్వండి. ఇప్పుడు మొదటి 3 వచనాలు చూడండి. అక్కడే ఉంది, మీరు చదవమలే. దేవుడు దేవుడు అని ఉంది. దేవుడమ్మ కాదు, దేవుడు. హల్లెలూయా. ఉందా? ఆ 3వ వచనం వరకు దేవుడు అని ఉందంటే ఎలోహీం. హల్లెలూయా. అంటే అదేంటి? కార్యాలు చేయవాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పవర్ గాడ్. తండ్రి ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆడొచ్చి నేమో కొట్టాడు అనుకోండి, ఇదేమంటాడు థామస్? మా డాడీ చెప్తాను తీసేస్తాడు నీకు అంటే. నా డాడీ ఎవరో తెలుసా? ఎలోహీం. హల్లెలూయా. మా నాన్న తయారు చేసిన ఆ డాడీ చెప్పేస్తాను ఇప్పుడు. లక్కీగా ధన్యుడు మా నాన్న నిలిపెట్టుకుంటే, ఆ సత్యం తెలియకుందే నన్ను అదేలో చూడక. హల్లెలూయా. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని వాక్యం ఇది. చెప్పండి, నా పరలోక తండ్రి శక్తివంతుడు. అందుకే ఆయన పేరేంటి? చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఎలోహీం. హల్లెలూయా. అంటే ఎలోహీం అంటే అర్థం ఏంటంటే, వినండి, ఐఎం అని లాస్ట్ లో ఉన్నది ప్లూరల్. ఎల్ అన్నది గాడ్, ఐఎం అన్నది గాడ్స్ అని ఎస్ ఎలాగైతే ప్లూరల్ అవుతుందో, హెబ్రీ భాషలో ఐఎం అనేది ప్లూరల్. అంటే దేవుడు అన్నవాడు తండ్రి, కుమార, పరిశుద్ధ. ఓకే, ఆ సబ్జెక్ట్ చాలా వద్దు, వినండి. ఓకే, ఇప్పుడు 4వ వచనం చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా. మొదటి అధ్యాయం అంతా ఎలోహీం 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 ఎలోహీం, ఎందుకంటే కార్యాలు చేశాడు శక్తివంతంగా. ఇప్పుడు 4వ వచనంకి వచ్చేసరికి దేవుడైన యెహోవా. ఆగండి, అక్కడ ఆయన పేరు మళ్ళీ దేవుడైన యెహోవా అని ఎందుకు మారిందంటే, అక్కడ మనం వచ్చినప్పుడు ఆదాము వచ్చాడు అక్కడికి. మీకు అర్థమవుతుంది లేదు, నాకు తెలియదు. ఇంక అక్కడ నుంచి ఎవరితో మాట్లాడడం మొదలెట్టాడు? అర్థమైన వాడు చప్పట్లు కొట్టి. దేవుడైన యెహోవా అంటే ఇంకో మాట చెప్పాలంటే, దేవుడైన యెహోవా అంటే అర్థం ఏంటంటే యెహోవా ఎలోహీం. యెహోవా అంటే మాట్లాడేవాడు. యెహోవా అంటే అర్థం ఏంటంటే సహవాసం కోరేవాడు. ఏం కోరేవాడు? అంటే మొదటి తండ్రి శక్తివంతుడు, ఎలోహీం. Arishad, thank you. Afterwards I'll ask you some questions. You have to answer me. ఇప్పుడు అడగచ్చా? నేను టార్గెట్ చేయడం కారణం ఏంటంటే అందరిని అలర్ట్ చేయడం. తగ్గినప్పుడు కుదిరైపోతాను. హల్లెలూయా. రెండోది ఏం చెప్పండి? రెండో పేరు ఆయనకి యెహోవా. చెప్పండి, యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటి? మనం ఎక్కువ మాట్లాడేది ఎవరితో? మాట్లాడేదంటే అర్థం ఏంటి? సహవాసం. నా తండ్రి శక్తివంతుడే కాదు, నా తండ్రి నీ సహవాసం కోరేవాడు. నువ్వు కావాలని, నీతో మాట్లాడడం ఇష్టమైంది. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఒక మాట చెప్తాను, వినండి. ఎలోహీం అంటే శక్తివంతుడు, యెహోవా అంటే సహవాసం కోరేవాడు. ఇంకో మాట చెప్పాలంటే ఎలోహీం అంటే పవర్, యెహోవా అంటే రిలేషన్. ఎవరికి ఎలోహీంగా తండ్రి పనిచేస్తాడు? చూపివ్వాలండి. తండ్రి ఎవరికి ఎలోహీంగా పనిచేస్తాడంటే, ఎవరికైతే ఆ తండ్రి యెహోవా అయి ఉంటాడో వారికి ఎలోహీంగా తండ్రి పనిచేస్తాడు. అంటే దేవుని శక్తిని పనిచేయాలంటే అంత సహవాసం ఆయనతో కావాలి. ఇంగ్లీష్లో చెప్పాలా? రాసుకుంటారా? నో రిలేషన్, నో పవర్.
ఆయనతో సహవాసం లేకపోతే నీకు కార్యాలు లేవు. అప్పటికప్పుడు వచ్చి ప్రార్థనలో జ్వరం వచ్చింది, నడి జారిపోయింది, బుర్ర ఊడిపోతుంది, ప్రభువా సహాయం చేయండి. ఎవరు నువ్వు? ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు? ఎందుకంటే తండ్రి కోరుకునేది ఏంటి చెప్పండి. నీకేమొచ్చి శక్తి కావాలి, ఆయనకేమో ఇది బాగుంది, అర్థమైంది బీబీకి. మళ్ళీ నేను చెప్తాను. ఆయనకేమొచ్చి సహవాసం కావాలి, నీ సహవాసం కావాలి. నీకేం కావాలి? ఆయన శక్తి కావాలి. మరి నీకు ఎంత శక్తి కావాలన్నది ఆయనతో నువ్వు ఎంత సహవాసం ఉన్న దాన్ని బట్టి శక్తిని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎంతగా ఆయనతో ఉంటే ఈ ఉపవాసం దేనికి అనుకుంటున్నారు? ఆయనతో ఎక్కువ సహవాసం చేయడానికి. అర్థమైన గట్టిగా చెప్పలు మీకు ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఏదైనా అవసరం ఉంటే ఎంత తొందరగా పరిగెడతాం, ఎలోహీం అనుకుంటాం. డాడీని ఏమని పిలుస్తున్నప్పుడు ఈ డాడీ కాదు, మరలోక డాడీని ఏమని పిలుస్తాం? ఎలోహీం ఎలోహీం, ఓయ్ హలో ఎలోహీం, నాకు బావు అయింది, నాకు తీవా. ఆవిడ అని అంటాడు యెహోవాగా, ఎవరు నువ్వు? ఎప్పుడు నాకు కనబడలేదు నువ్వు. ఆ సహవాసం కూడా ఏం కోరుకున్నాడు తెలుసా? చెవులిపోయినాడు. మీకు మా ఇంట్లో ఎగ్జాంపుల్ నేను చెప్తాను జాగ్రత్తగా. ఓకే, మా మింటూ ఉన్నాడు, మా ప్రేజీ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళేసరికి 2-3 మిస్డ్ కాల్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఫోన్ చేయగానే ఉందంటది, ఏం చేస్తున్నావు డాడీ, ఎక్కడున్నావు, తిన్నావా, ఎలా ఉన్నావు, యోగక్షేమాలు అనుకుంటాను. నాకు కొడుకు వస్తుంది చేస్తున్నప్పుడు, డాడీ ఒక 20,000 పంపించు డాడీ, తర్వాత చూద్దాం అంటాడు. ఫోన్ చేస్తే అది వింటారు అన్నమాట. ఇప్పుడు నీకు అర్థంగా చెప్తాను. నా కూతురేమొచ్చి ప్రభా అనుమతించు, నీ పిల్లలకు అర్థంగా బోధిస్తున్నాను. నా కూతురికి ఏమొచ్చి నేను యెహోవా, నా కొడుకు ఏమొచ్చి ఎలోహీం. ఇప్పుడు ఎవరు ఫోన్ ఎత్తడానికి ఇష్టపడతాను తొందరగా చెప్పాలి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే నాతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఎలా ఉన్నాను ఏంటి ఆ మాట్లాడేటప్పుడు కనీసం 2 రోజులకు ఒకసారి చెప్తుంది, డాడీ నువ్వు చూసావా ఇన్స్టాలోను ఆ పలానా సీనియర్స్ నీ గురించి ఏం పెట్టారు అందులో చూసావా అనే స్క్రీన్ షాట్ ఏదో తీసి మొత్తానికి నాకు పంపిస్తుంది. అక్కడికి నీ గురించి ఏం చెప్తున్నారు తెలుసా? ఒక్కోసారి నేనే అడుగుతాను, ఇవాళ ఎవరు కనపడలేదండి ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ఎవరైనా పెట్టలేదో నా గురించి అని. అంటే డాడీ ఏం కోరుకుంటూ ఉంటాడు? పిల్లలు పొగుడుతూ యెహోవా అంటే అర్థం ఏంటంటే ఆయన్ని మనము ఎప్పుడు మనం ఇచ్చేవారమై ఉండాలి. ఎలోహీం అంటే అర్థం ఏంటంటే ఆగండి, మీకు ఇచ్చేవాళ్ళంటే ఇష్టమా, తీసుకునే వాళ్ళంటే ఇష్టమా? నీ దగ్గర తీసుకునే వాళ్ళంటే ఇష్టమా, ఇచ్చేవాళ్ళంటే ఇష్టమా? మంచిగా చెప్పండి. మరి మహారాజులాగా ధర్మరాజులాగా మేము అంత ఇచ్చేసేవాళ్ళని మాట్లాడుతున్నారు అంతేనా? ఇచ్చేవాళ్ళని గిఫ్ట్లు ఇస్తుంటే అదే వచ్చి అడుగుతుంటే వస్తామాను ఇస్తాం. నీకు అర్థం లేదు. ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఆయన మన దగ్గర నుంచి కోరుకున్నది ఏంటి? స్తుతి, ఆరాధన, పాటలు, ఆయనతో మాట్లాడడం. యెహోవా దేవుడు తండ్రి. నువ్వు ఎంతగా ఆయనతో డాడీ అనుకుని వెళ్తావు, యెహోవా అనుకుంటూ వెళ్తావో నీకంత ఎలోహీంగా కార్యాలు చేసే దేవుడే ఉంటాడు. ఎవరికైనా ఈ మాట ఈరోజు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఏమై ఉన్నాడు? శక్తి కలిగిన వాడై ఉన్నాడు, అంటే కార్యములు చేయవాడై ఉన్నాడు, సహవాసం కోరేవాడై ఉన్నాడు. నీకు కార్యాలు చేస్తాడు, నీ నుంచి సహవాసం కోరుకునేవాడై ఉన్నాడు. ఈ రాత్రి ఇది అర్థం చేసుకుంటే చాలా గొప్ప విషయం.
ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా 28వ దినంలోకి వచ్చిన మనం ఇంకా 12 రోజులనే ఉన్నవారు ధన్యులు, ఉంటున్న వారు ధన్యులు. ఈ ఉపవాసం అన్నప్పుడు మనము ఇది ప్రతిష్ఠించుకోవడానికి కారణం ఏంటంటే వీలైనంత వరకు సమయం అంతా మనం ఏం చేయాలి, ఆయనతో ఏకాంతంలో యెహోవా గారి రిలేషన్లోకి రావాలి. ఆయనతో ఎక్కువగా నువ్వు రిలేషన్లో ఉన్నప్పుడు నీకు ఎక్కడ లేని పవర్ ఆయన ఇస్తూ ఉంటాడు నీకు. ద మోర్ రిలేషన్ ద మోర్ పవర్ యూ విల్ రిసీవ్. ఎక్కువ సహవాసం ఎక్కువ శక్తి నువ్వు పొందుకుంటూ ఉంటావు. అర్థమైన దేవుడు స్తోత్రం చెల్లించు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఆ తండ్రి నీకు శక్తివంతుడై ఉన్నాడు, ఆ తండ్రి నీ సహవాసం కోరుతున్నాడు అయి ఉన్నాడు. అప్పుడు ఎలా డాడీ పరలోకమందున్న మా తండ్రి నీకు నామం పరిశుద్ధ అంటావా? పరిశుద్ధపరచడం అంటే అటువంటి చాలా మర్యాదగా ఒళ్ళు కుదురు పెట్టుకుని ఆయన నామాన్ని ఉచ్చరించడమే పరిశుద్ధత. హల్లెలూయా. మూడో పేరు చెప్తాను. ఆయన మీకు ఒక సీక్రెట్ చెప్తాను, చెప్పనవుదా? నేను చెప్పడే చెప్తాను లేదు. ఇప్పుడు 2వ అధ్యాయం 4వ వచనం కిందకి వెళ్ళండి. ఏమేం పేరు ఉంది ఆయనకి? దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును. ఏంటి అధ్యాయం చదువు ఇప్పుడు చూడండి, మొత్తం అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం నుండి ఏం పేరుందో చూడమన్నాను, చదవమనిలే మిమ్మల్ని. మీరు నాకు స్టూడెంట్ అయ్యి ఉంటే దేవుని స్తోత్రం ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే ఏమని ఉంది పేరు అక్కడ కింద వరకు ఎంత ఉంది? ఏముంది? దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా అంటే అర్థం ఏంటి? సహవాసం కోరేవాడు. అంటే అక్కడి నుంచి ఆదాము ఉన్నాడు కాబట్టి మాట్లాడే దేవుడు, మన సహవాసం కోరుకునే దేవుడు. అయితే ఇప్పుడు 3వ అధ్యాయం కూడా స్విచ్ ఓవర్ అవ్వండి ఒకసారి. మీకు గొప్ప విషయం చెప్తాను ఇక్కడ. మొదటి భాగం చూడండి, ఉందా? 2వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి 2వ వచనం. అందుకు స్త్రీ, ప్రతి ఒక్కరు చూడాలి. 3వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను. వినండి, సాతాను మాట్లాడుతుంది. సిస్టర్ వచ్చేసాడు ఇక్కడ, జాగ్రత్తగా వినాలి, వెరీ ఇంపార్టెంట్. చదువు. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే పై వచ్చిన చదువు. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? మొదటి అధ్యాయం అంతా దేవుడు, ఏది 2వ అధ్యాయం 3వ వచనం వరకు. 4వ వచనం నుంచి దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా అంటే అర్థం ఏంటి? కార్యములు చేయవాడు, సహవాసం కోరువాడు. ఇప్పుడు ఈ సాతాను గాడు వచ్చి ఏమని ఆవతో చెప్తున్నాడు? ఆయన ఎవరిని కట్ చేశాడు ఆ పేరులో? అంటే సాతాను ఇప్పుడు జాగ్రత్త, సాతాను ఇప్పుడు అవకి ఏ దేవుడిని ఎలా చూపిస్తుంది? కార్యములు చేయవాడుగానే చూపిస్తున్నాడు, కానీ సహవాసాన్ని కట్ చేశాడు. ఆ పనిమాల దానికన్నా బుద్ధి ఉండాలి. అవకి పనిమాలదానా? మా దేవుడు, నా తండ్రి శక్తివంతుడు, సహవాసం కోరువాడు, నువ్వు ఆ పేరు మార్చ ఇడియట్ అన్నారా? అదేం చెప్పింది వచ్చి చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు. ఆడి బుద్ధి లేకపోతే దీనికి ఏమైంది? పెడమోహందానికి తెలియదు దానికి. హల్లెలూయా. మీకు తెలుసా తెలీదా? దానికి తెలుసా తెలీదా? దేవుడని యెహోవా తెలీదా? అంటే సాతాను చెప్తే దానికి భజన పాడుతుంది. ఇది ఆగండి, సాతాను చెప్పడమే కాదు, ఈమె కూడా సహకరించింది. అంటే ఎవరిని కట్ చేసింది? ఇప్పుడు సహవాసం, దేవునితో సహవాసం ఆమె కూడా కట్ చేసింది. చూడండి, సాతాను ఎప్పుడు నిన్ను సహవాసం నుంచి కట్ చేస్తాడు. జాగ్రత్తగా మీ సహవాసం ఎవరితో ఉండాలి? ఇప్పుడు తండ్రితో. చెవులి వినండి, చెవులి వినండి సంగమం. ఎవరితో సహవాసం ఉండాలి? ఫాదర్, నాట్ జీసస్. ఇప్పుడు జీసస్ నీకు ఏమై ఉన్నాడు? ఇప్పుడు నీ అన్యని అడుగుతావు, నీకు ఏదైనా అవసరం ఉంటే తమ్ముడిని అడుగుతావా? నీ అక్కని అడుగుతావు, ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? మరి నువ్వు యేసయ్యా
నా ప్రభువా యేసు. ప్రార్థన అది రాంగ్. ఎవరిని అడగాలి? ఈజ్ ద ఓన్లీ సోర్స్. హల్లెలూయా. వినండి, ఒకవేళ మీరు ప్రార్థనలో ఎంతమందికి అర్థమైంది? అపవాది ఏం చేశాడు? అగండి, అవ్వ ఏమని పిలవాలి? దేవుని ఎలా సంబోధించాలి? దేవుడైన యెహోవా. ఇంకా మన భాషలో చెప్పాలంటే యెహోవా ఎలోహీం అని పిలవాలి, అవునా? కానీ ఇప్పుడు ఏమని పిలిచేలాగా అపవాది డైవర్ట్ చేసింది? దేవుడు అని పిలిచేలా చేసింది. మన ప్రార్థనలో కూడా సాతాను, అందుకే సాతాను ప్రార్థన అంటాను, ఉత్తరిగా అనలేదు. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ. ఏదది చేసేది? నో, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ ప్రభుని యేసుక్రీస్తు మన సహోదరుడు. అయితే ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలనంటే నీ ప్రార్థన అంతా రిఫరెన్స్ ఎవరికి ఉండాలి? నువ్వు తండ్రి కాకుండా యేసు పరిశుద్ధాత్ముడు అన్నావంటే అపవాది హవ్వని తప్పించినట్లు నిన్ను కూడా ప్రార్థన లైన్ నుంచి తప్పించేశాడు. హల్లెలూయా. నాకు తెలుసు వాడు ఏదో పని చేస్తాడు. మీరు పిల్లలతో మీరు చూసారంటే మీకు ఎంత పరిపక్వత ఉందో నాకు అర్థమవుతుంది, ఎంత ఆసక్తి వాక్యం ఎంత ఉందో నాకు అర్థమవుతుంది. ఒకసారి నా ప్రయాసం వ్యర్థమైపోతుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు, చాలా దుఃఖపడుతూ ఉంటాను. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు ఏమనుకోకపోతే మైక్ తీసి చెప్తాను. చెప్పచ్చా? ముత్యములు వేయకూడదు అన్నాడు. ఎవరి దగ్గర? నేను అనలేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్తున్నాయా? కమాన్ టాక్ టు మీ. ఒకవేళ నేను ఇందులో ఏదైనా తప్పు బోధిస్తే రాత్రి ప్రభు నా ప్రాణం తీసేను గాక భూమి నుంచి. హల్లెలూయా. ఏది నేను తప్పు బోధించిన ఇందులో, లెట్ ద ఫాదర్ రిమూవ్ మీ ఫ్రమ్ దిస్ ఎర్త్. మన ప్రార్థన అంతా కూడా ప్రభువే నేర్పించాడు కదా శిష్యులకి. దేంతో ప్రారంభించమన్నాడు? తండ్రి. ప్రభు మాట్లాడు, నా తండ్రి యొద్దకు ఎవడు వెళ్ళలేడు, ఎవడైనా నా తండ్రి యొద్దకు రావాలంటే నా నామములో రావాలన్నాడు, కానీ నా దగ్గర నేను అనలేదు. అర్థమైన వాళ్ళు చెప్పడు కూడా ప్రభుని మాట్లాడతాను. ఈ రోజు నుంచి ప్రార్థనా విధానం మారాలి. హల్లెలూయా. ఎలాగో మోడల్ చెప్తాను చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రం నాయన. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుని ఈ లోకాన్ని మీరు పంపించారు. నా పాపమంతా తనపై మోపబడ్డానికి కృప చూపారు. నా శాపమంతా ఆయన మీద మోపారు. అంతా ఆయన నా కొరకు ఆయన భరించి శిలువలో రక్తం చిందించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఆగని, యేసుని పంపింది కూడా ఎవరు? ఆయన ఏమని చెప్పాడు? నా తండ్రి పంపితేనే నేను వచ్చాను. అదే నువ్వు దేవుని స్తోత్రించాలి. అంటే ప్రార్థన చేసినప్పుడు ఎవరిని రిఫరెన్స్ చేస్తుండాలి? ప్రతిసారి అడ్రసింగ్ టు ఫాదర్. తండ్రి, మీ పరిశుద్ధాత్మను కూడా మాకు ఇవ్వండి. తండ్రి, నాకు సహాయం చేయండి. యేసుని గణపరిచే కృప నాకు దయచేయండి. తండ్రి, యేసుని తెలుసుకునే కృప నాకు దయచేయండి. తండ్రి, యేసుకి నేను చేరుగుండి ఆయన భూమిని గణపరిచే కృప నాకు దయచేయండి. తండ్రి, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపండి. మరి తండ్రి ఏం చేస్తున్నాడు? నిమ్మకాయ చెట్టు మీద కూర్చొని గోర్లు గెలుకుంటున్నాడా? దేవుడు గారు చాలా వివేకమైన ప్రార్థన. సాతానుడు చాలా ఈజీగా సంఘంలో వాడు పనిచేసేది ఎలా తెలుసా? ప్రార్థన లైన్ తప్పించడం. నువ్వు నేను కనెక్ట్ అయ్యేది ఎలాగా? ప్రార్థనే. దాన్నే వాడు డిస్కనెక్ట్ ఎంత ఈజీగా చేస్తాడు. అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు సేవకుడు దేవుని సత్యంలో బోధిస్తున్నాడు నమ్మిన వారు మాత్రమే చెప్పడు కూడా ప్రభుత్వం అయిపోతుంది. ఇది ఎన్నిసార్లు సరి చేసుకోవాలంటే సాతాను యొక్క ప్రార్థనలో ఉన్నాం. My God, my God, hallelujah. 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 ఇంకో మాట చెప్పనా? యేసు భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని ప్రార్థించాడు? ఆయన కానీ చేసుకోలే. మరి చెట్టు దగ్గర ఒలివ చెట్టు దగ్గర కూర్చొని బాబా ఆయన కానీ చెప్పుకోలే. ఆయన చెప్పిందే తండ్రికి. అందుకే నీ తండ్రి, నా తండ్రి, మీ తండ్రి అంటే అర్థం ఏంటి? నేను ఎలాగే భూలోకంలో తండ్రిని ఆధారం చేస్తున్నాను, మీరు కూడా మీ టార్గెట్ అంతా తండ్రే.
అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించారు. ఈ పక్కోళ్ళు ముగ్గురు నమ్మితే చెయ్యి వాళ్ళకి చెప్పండి, హెచ్చరించండి, ఈ రోజు నుంచి తండ్రి అని ప్రార్థన చేయడం నేర్చుకోండి. తండ్రి 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 ప్రభునిచ్చింది తండ్రే, పరిశుద్ధాత్మ ఇచ్చింది కూడా తండ్రే. సో ఎవరిని మనం పరిశుద్ధపరచాలి? తండ్రిని పరిశుద్ధపరచాలి. తండ్రి నీ ప్రియకుమారుడు మృతుల్లో ఉండగా, సమాధిలో ఉండగా తిరిగి పునరుద్ధానంగా లేపిన తండ్రి నీకు స్తోత్రం. సో ప్రతి దాంట్లోనూ ఎవరి పేరు ఉచ్చరించబడాలి? తండ్రిని పరిశుద్ధపరచాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే తండ్రి కోరుకునేది ఏంటో తెలుసా? రిలేషన్షిప్. యెహోవా. మూడోది అడోనాయ్. మీరు ఇంగ్లీష్ వర్షన్ బైబిల్ యంగ్స్టర్స్, యూత్, మీకు నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నాను. బైబిల్లో మీరు కొన్ని రెఫరెన్సెస్ నాకు ఇవ్వాలి. జిఓడి అంటే గాడ్ పేరు, అక్కడ ఎలోహిం. యెహోవా అనడానికి ఇంగ్లీష్ లో యెహోవా అని ఉంటుంది, బైబిల్లో లార్డ్ అని ఉంటుంది. ఆ లార్డ్ కూడా LORD అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుంది. అన్ని లెటర్స్ క్యాపిటల్ లెటర్స్. ఇంకో మాట చెప్పాలంటే యెహోవా అన్నదానికి యావే, YHWA వితౌట్ కాన్సనెంట్స్, యావే. హల్లెలూయా. ఏ పేరు ఉంటది? యెహోవా అని చెప్పడానికి బైబిల్లో ఇంగ్లీష్ లో లార్డ్ అని ఉంటది. కానీ ఆ లార్డ్ అని ఎలా గుర్తించాలి? యెహోవాని అన్ని క్యాపిటల్స్, LORD, లార్డ్. మూడోది అడోనాయ్. అడోనాయ్ అంటే నా యజమానుడు, నా అధికారి, నన్ను పరిపాలించువాడు, నేను లోబడవలసిన వాడు, నాకు చెప్తాడు నేను చేయవలసింది. అంటే నీ తండ్రి నీకు ఇప్పుడు ఏమై ఉన్నాడు? మూడోది చెప్పండి, నా అధికారి. హల్లెలూయా. He is my ruler, he is my king, he is my master, he is my owner. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఓనర్ చెప్పినట్టు చేయాలా లేదా? అనేవాడు చేయాలా? అలా నమ్మకమైన దాసులు ఉండాలా? అడోనాయ్ అంటే అర్థం ఏంటంటే ఎల్ క్యాపిటల్ లెటర్, ORD స్మాల్ లెటర్స్. బైబిల్ ఇస్ డిఫరెంట్. అడోనాయ్. అందుకే బైబిల్ చదువుకున్నప్పుడు దేవుడు అన్నప్పుడు, ప్రభు అన్నప్పుడు, ప్రభు అన్నప్పుడు యెహోవా ఎవరు? ఏది యెహోవా, ఏది అడోనాయ్? అంటే ఏ ప్రభు అనేది సహాసం, ఏ ప్రభు అనేది యజమానుడు. సంఖ్యాకాండ 6 అధ్యాయం 23-24 త్వరగా చదవండి, ప్రార్థన చేసుకుందాం. యూఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సంఖ్యాకాండం బైబిల్లోనే ఉంటుంది, చూడండి. 6వ అధ్యాయం చదువు 24 చదివేస్తే. యెహోవా నిన్ను ఆశీర్వదించి. ఆగండి, అక్కడ ఏమైనా ఉంది? ఇంగ్లీష్ బైబిల్ ఉంది, ఎవరు చేతులను ఉందా? ఏమనుంది అక్కడ? ఏ లార్డ్ ఉంది? అన్ని క్యాపిటల్ ఉన్నాయి. ఓకే, బట్ అక్కడ వాస్తవంగా చెప్పాలంటే LORD, స్మాల్ ORD అంటే అడోనాయ్. అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞాపిస్తాడు, నువ్వు విధేయతలు చేయాలి. ఆయన ఏం చెప్తే అది చేసేది దేవుడు నీ తండ్రి. హల్లెలూయా. ఆయనకి ఏం చెప్తే నువ్వు అది చేయాలి. మొదటిది ఏం చెప్పండి? కార్యాలు చేసే దేవుడు నీకు. రెండోది నీ సహవాసం కోరే దేవుడు. మూడోది నిన్ను ఆజ్ఞాపిస్తాడు చేయమని, అది చేయాలి. అందుకే పై వచనాలు మనం ఆధారం చేసుకుంటే మీ మృక్కుబడులను మీరు ఏదైతే చెప్పారో చెల్లిస్తే అప్పుడు అంటున్నాడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. చదువుకండి. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానం కలుగు చేయను గాక. అర్థం ఏంటంటే ఆ పైవి నువ్వు చేస్తాయని చెప్పినట్టు ఇవన్నీ నేను చేస్తానంటున్నాడు. అడోనాయ్. హల్లెలూయా. తండ్రికి ఉన్న ప్రాముఖ్యమైన 3 పేర్లు. ఏమేం పేర్లు? అడోనాయ్, యెహోవా, మూడోది అడోనాయ్. ఎలోహిం, యెహోవా.
ఇప్పుడు తండ్రికి మూడిట్లో ఏది మనం చేస్తే ఎక్కువ ఇష్టం? యెహోవా. హల్లెలూయా. ఆ యెహోవాతో కనెక్ట్ అవ్వడానికి మనం ఏం చేయమన్నాడు? గదిలోకి వెళ్ళి ఏకాంతంగా నాతో గడుపు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయమని కోరుకుంటున్న తండ్రిని నువ్వు కట్ చేసేస్తే, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, ఇట్స్ రాంగ్, ఇట్స్ నాట్ కరెక్ట్. దట్స్ ఎ ఫాల్స్ ప్రేయర్, రాంగ్ అప్లికేషన్ టు ద రాంగ్ అడ్రస్. అర్థమైన దేవుని స్తోత్రించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆగండి, ఇది కూడా చెప్తాను. పరిశుద్ధాత్మదేవ ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వీళ్ళకి అనుగ్రహించబడింది కాక. మీకు ఇంకో సంగతి చెప్తాను, అసలు ప్రార్థన కలే మళ్ళీ చెప్పనా, ఇది హై లెవెల్, మీకు అర్థం అవ్వదు. ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయా అంటే ఏం చేస్తాడైనా చెప్పండి. ఇజ్రాయెల్ చేసి స్తోత్రం అండ్ నువ్వు స్తుతిస్తుంటే నువ్వు పిలవక్కర్లేదేమి, ఎందుకంటే యెహోవా ఆయన వచ్చేస్తాడు. ఆయన సిగ్గులేనుడు, పిలవకుండా వచ్చేస్తాడు. మీరేమనుకున్నా పర్లేదు, ఆయన నా తండ్రి. హల్లెలూయా. మరిలా నీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడిది? ఆ డ్రెస్ ఎవరు? డాడీ కొన్నారా? ఓ మీ డాడీయా? లేదు, మా డాడీ డ్రెస్ అది. ఇల్లు ఎవరిదో తెలుసా? ఈ ఇల్లు ఎవరిది? మా డాడీది. హల్లెలూయా. ఈ సిటీ ఎవరిది అనుకున్నారు? మా డాడీది. మీకు అర్థం అవట్లేదా? ఈ పిల్లలు ఎవరు అనుకున్నారు? మీ డాడీ, మా డాడీ పిల్లలే. మీకు అర్థం అవుతుందా? ఈ దేశం ఎవరు అనుకుంటున్నారు? ఈ మెంటాలిటీ నీకు ఎప్పుడు వస్తుందో, నిన్ను గొప్ప చేయకపోతే నేను దేవుని సేవకుని కాదు. జ్యోతి ఎంత మంచి బట్టలు, ఇలా కాదు. జ్యోతి మంచి బట్టలు వేసుకున్నా, జ్యోతి భలే బాగున్నా, మంచిగా ఉన్నా, అందగా మంచి బాగుంది నీ డ్రెస్. మా డాడీ నీకు భలే మంచి బట్టలు ఇచ్చాడు. ఎవరికైనా నా మాట అర్థమైతే ప్రభుని కనపడుతుంది. ఇప్పుడు ఆ మెంటాలిటీ నీకు అర్థమైతే కుళ్ళుకునే అవకాశం ఉంటుంది ఎక్కడ? అసలు లేదు. ఇప్పుడు ఎవరినైనా చూస్తే బాగుంది అనుకోండి, విలువైంది అనుకోండి, మా డాడీ నన్ను నీకు ఇచ్చాడు. మంచి చదువు బిఎడ్ ఇచ్చాడా? మా డాడీ ఇచ్చాడు నీకు. హల్లెలూయా. 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 ఒకవేళ నేను ఎవరికైనా ఏదైనా ఇచ్చాను అనుకోండి, గిఫ్ట్ నేను ఇచ్చాను అనుకోండి, మా ప్రైజ్కి తెలుసు అనుకోండి, నువ్వు వెళ్ళి మా ప్రైజీ దగ్గర చూసా నా గిఫ్ట్ అని అంటే మా ప్రైజ్ ఏమంటది? గొప్ప ఏముంది? మా డాడీ అది. అర్థమైన వాళ్ళు గట్టిగా there is revelation, there is submissions. లోబడే తత్వం కావాలి మనకు ఆయన దగ్గర. అర్థమైన దేవుని స్తోత్రం. అయితే యెహోవా అనే దేవునితో, తండ్రితో మీరు కనెక్ట్ అయినప్పుడు ఆయన వస్తాడా రాడా? ప్రార్థన అంటే పారిపోతాడో నాకు తెలియదు, కానీ ఎక్కడన్నా బైబిల్ ఉందా ఇజ్రాయెల్ చే ప్రార్థన మీద ఆసీనుడై ఉంటానని? అలాగే అడిగేవాడు అంటే పారిపోతాం, ఇచ్చేవాడు అంటే ఆ దగ్గరికి వెళ్ళిపోతాం. నా మాట మీకు అర్థమవుతుంది? నువ్వు ఇప్పుడు ఎల్లప్పుడూ స్తుతించే వ్యక్తివై ఉన్నావు అనుకో, నీకు ఇందాక చెప్పాను ఒకటి, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, స్తుతిస్తే ఆయన ఎక్కడికి వస్తాడు? నీ దగ్గర ఉంటాడు. అది స్తుతిస్తున్నప్పుడు ఒకవేళ చాలాసేపు స్తుతిస్తున్నాం, మోకాళ్ళ ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎలా చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, చాలా గాఢంగా దేవుని స్తుతిస్తున్నాం. ఈ లోపల ఈ నడుము పట్టి బాబోయ్ బాబోయ్ అన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు మళ్ళీ
యేసు నామములో స్వస్థత కలుగునుగా అనాలా? ఎందుకు అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు నీ డాడీ నీ పక్కన నడుస్తూ నీ కాలు బెనికింది అనుకో, డాడీ దీని సంగతి చూడనక్కలే, డాడీ జంప్ అయిపోతాడు ఇన్సిడెంట్ లోకి. నా రాజ్యం వెతికితే నేను వస్తాను కాబట్టి ఆటోమేటిక్ అడగకుండా అన్ని సప్లై చేస్తాను. గట్టిగా ఎంతమందికి ఈరోజు ప్రోత్సాహం ఉన్నాయి మాటలు? అది నువ్వు ఎక్కడికి వెళ్తున్నా విను, రోడ్డు మీద స్తుతించండి. స్తుతిస్తే నీతో ఎవరుంటారు? తండ్రి. ఇప్పుడు ఆటో చిన్న పొరపాట్లు గుద్దాలనుకున్నాడుకో, చేయగలగాడు. ప్రభు నన్ను రక్షించాలక్కలే, నీకు తోడుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్ బాధ్యత అయింది. అందుకే యెహోవా రాఫా అన్నాడు కానీ ఎలోహిం రాఫా అనలే. పాయింట్ అర్థం లేదు. ఇక మీరు నన్ను తొందరగా ఆపేమని చెప్పండి, లేదంటే కంట్రోల్ అవుతుంది, కొల ఎక్కువైపోతుంది. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్ జీసస్. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? యెహోవా ఎలోహిం, యెహోవా రాఫా అంటే సహవాసం కలిగిన దేవుడితో నువ్వు ఉంటే స్వస్థత ఆయన ఆటోమేటిక్ ఇస్తాడు. యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా ఈరే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాస్తవంగా మాట ఉంది, తండ్రి దగ్గర మనం వెళ్ళలేము. ఎవరి ద్వారా వెళ్ళాలి? అందుకే మనం ఉత్తు తాళ్ళు పనిమాలు సౌత్ తేడాలు చూపిస్తాం కానీ ఆత్మలో చూపించాం. తండ్రిని మురిపించే విధానం ఒక ట్రిక్ చెప్పచ్చా? ప్రార్థన చేసుకుందాం. నేర్చుకోండి రాత్రి, నేను నేర్చుకున్నది మీకు ట్రిక్స్ చెప్పేస్తాను. తండ్రిని మురిపించాలంటే తండ్రి నీ కుమారుడు నా కొరకు ఎంత త్యాగం చేశాడయ్యా అని అంటే ఇప్పుడు అది తిరిగి చెప్తుంది అనుకోండి, అప్పుడు దగ్గర కూర్చుంటాడు తండ్రి నీ దగ్గర. తండ్రి నీ కుమారుడు మా ప్రభుని యేసు ఎంత త్యాగం చేసి తను మా కొరకు రక్తం చిందించి అంటుంటే ఎంత ఇష్టం ఆయనకి. తండ్రులారా, మిమ్మల్ని పొగిడితే మీరు గొప్ప ఫీల్ అవుతారా? మీ పిల్లల్ని పొగిడితే గొప్ప ఫీల్ అవుతారా? నిజంగా ఉంటేనే కనుక అలా చప్పట్లు కొట్టండి. తండ్రులు మీ కొడుకు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్నాడు, పెద్ద కాన్వకేషన్ ఆర్డినేషన్లోనూ సీఎం ఎదురుకుండా, గవర్నర్స్ ఎదురుకుండా, వైస్ ఛాన్సలర్స్ ఎదురుకుండా గోల్డ్ మెడల్ తీసుకుంటూ PhD డిగ్రీ తీసుకుంటున్నప్పుడు నువ్వేం చెప్తావు? పక్కడికి మావాడాడు